బోయపాటి శ్రీను కేవలం బాలయ్యకి మాత్రమే సూట్ అవుతాడు. వేరే ఏ హీరోతో అయినా ఆయన సినిమా చేస్తే డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందని ట్రేడ్లో ఒక టాక్ ఎప్పటి నుండో ఉంది. టాక్ ఏంటి, అది నిజమే అనుకోండి. భద్ర, తులసి, సరైనోడు చిత్రాలు మాత్రమే బోయపాటి ఇతర హీరోలతో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టాయి. మిగిలిన స్టార్ హీరోలతో చేసినవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవితో చేస్తే మాత్రం లెక్కలు మారుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చాలా కాలం నుండి బోయపాటి శ్రీను మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ ఎందుకో ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం బాలయ్యతో అఖండ 2 చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవితో సినిమా మొదలు పెట్టేలా ప్లాన్ చేసుకున్నాడట. రీసెంట్గానే మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక కథని వినిపించాడట. ఈ కథ చిరంజీవికి ఎంతో బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇందులో బోయపాటి మార్క్ ఓవర్ బిల్డప్ సన్నివేశాలు ఉండవట. చిరంజీవిని సైలెంట్గా చూపిస్తూనే మోస్ట్ వైలెంట్ ఫీలింగ్ని రప్పించేలా ఆయన క్యారెక్టర్ని రాసుకున్నారట. ఉదాహరణకు ఠాగూర్ చిత్రాన్ని తీసుకోండి. ఇందులో చిరంజీవి క్యారెక్టర్ ఎలా ఉంటుందో బోయపాటి శ్రీను తీయబోయే సినిమాలో కూడా అదే విధంగా ఉంటుందట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రొఫెసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్థం నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. గతంలో వీళ్లు మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదలం చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలే చిరంజీవితో సినిమా చేయటానికి ముందుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అనే రేంజ్లో కసితో ఉన్నారట నిర్మాతలు. చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపొడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన శ్రీకాంత్ ఓదెలా చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయ్యాకనే బోయపాటి శ్రీను సినిమా గురించి ఆలోచిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని క్రేజీ అప్డేట్స్ బయటకు రానున్నాయి.